కష్టాల్లో ఉన్నప్పుడే మనలోని శక్తియుక్తులు బయటపడతాయి. అద్భుతాలు సాధించటానికి మూలం దృఢ నమ్మకం. నిరాశలో ఆశ ఉంది, తిరస్కారంలో పరిష్కారం ఉంది, ఓటమిలో ఓరిమి ఉంది, నిర్లక్ష్యంలో లక్ష్యం ఉంది, నిదానంగా ఆలోచిస్తే అన్నింటిలో ఒక అద్భుతమైన సమాధానం ఉంది. నీవు ఒంటరితనాన్ని సరిగ్గా ఉపయోగించుకోగలిగితే అందులో ఉన్న అద్భుతమైన జీవితం ఇంకెక్కడా దొరకదు. తల్లి గర్భం నుంచి ఏడుస్తూ పుడతాం, అయిన వాళ్ళని ఏడిపించి భూగర్భంలో కలిసిపోతాం. ఈ రెండు ఏడుపుల మధ్య కాలమే నవ్వుతూ బతికే జీవితం. కష్టాలు వస్తే కన్నీళ్లు వదులుకో, తప్పులేదు కానీ క్యారెక్టర్ వదులుకోకు. నిందలు వస్తున్నాయని నీతిని, బాధలు ఎక్కువైపోతున్నాయని బాధ్యతలను, శత్రువులు పెరిగిపోతారని నిజాయితీని వదిలి బ్రతకడం కంటే చావడమే మేలు. ఆదాయానికి మించిన ఖర్చు, ఎదుటివారిలా బ్రతకాలనే కోరిక రెండూ ప్రమాదమే. మొదటిది నిన్ను అప్పుల పాలు చేస్తుంది, రెండవది నీ సంతోషాన్ని దూరం చేస్తుంది. అందుకే ఉన్నంతలోనే హుందాగా బ్రతకడం మంచిది. మనసు కూడా చాలా విచిత్రమైనది. సంతోషాన్నిచ్చిన వాళ్లనైనా మర్చిపోతుందేమో కానీ బాధను కలిగించిన వారిని మాత్రం ఎన్నటికీ మరువదు.